చాలా బాగున్నాను. వెయిట్ చేస్తున్నాయి. మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము ఈరోజు అని అంటే చూడండి మన వాళ్ళు. సో మేమందరం ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి బయట పిక్నిక్ లాగా వెళ్తున్నాము. చాలా డేస్ అయింది వెళ్ళక. సో అందుకని చెప్పి డేస్ కాదు మంత్సే అయింది. సో అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. సో ఇంట్రో ఈరోజు నేను ఒక్కదాన్ని ఎందుకు ఇస్తున్నాను అంటే వాళ్ళు రెడీ అవుతున్నారు, చాలా బిజీ ఉన్నారు. సో దాట్స్ ద రీజన్. చూద్దాం ఈరోజు మనం డే అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇచ్చినావా? సో చెప్పులు వేసుకుంటాం అనమాట. సో కింద అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. స్వీడాక పోయిందా? వీలైతే ఇంకా నార్మల్ చెప్పులు వేసుకుంటే బెటర్ అన్నది. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్ పని చేయట్లేదు, స్టెప్స్ నుంచి వెళ్ళాలి. చెప్పులు వేసుకోవడానికి కష్టపడుతుంది. సో గైస్ వాళ్ళు గట్టిగా మాట్లాడకపోవడం వల్ల పక్క డిస్టర్బెన్స్ సౌండ్స్ ఎక్కువ వస్తాయి. అలా మాట్లాడాలి గట్టిగా, బేస్ వాయిస్. వాట్ యూ సే? ఓకే గైస్, అంత గట్టిగా. సో మేము ఎక్కిన తర్వాత చూపిస్తాం, ఓకేనా? బాయ్ బాయ్ గైస్. సో నేను ఇప్పుడు ఏడ్చిన అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నవ్వుతాం. అంతే గైస్, ఎవరైనా కూడా అంతే కదా, ఏడ్చిన తర్వాత నవ్వుతారు కదా. సో అట్లా కామెంట్ చేయండి. సో మా వాయిస్ తక్కువనే వస్తుంది, మేము మాట్లాడే విధానమే అంతా. సో మా జాయ్ మా అత్తయ్య గైస్ చూడండి. హాయ్ చెప్పండి అంటే నేనైతే మన వాళ్ళతో స్టార్ట్ అయిపోయినాను. ఇక్కడ షైనీ వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసినట్టే. ఇగో షైనీ ఇంకా ప్రిన్స్ ఇద్దరు అలిగినారు గాయస్. సో నేనైతే వీళ్ళతో వెళ్ళిపోతున్నాను. జల్దీ రండి, కమ్ సూన్. సో గైజ్ మా వాళ్ళు అయితే చింత చిగురు తెంపమని చెప్పి మధ్యలో ఆపినారు. మటన్లో వేస్తారంట ఇది. మీరు వేస్తారా అట్లనే? మా వాళ్ళు డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. సో నేనైతే కార్ దిగి తెంపడం స్టార్ట్ చేసాను. లైక్ ఇగో ఇట్లా లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇట్లాంటిది. ఇదిగో లైట్ గ్రీన్ ఫ్రెష్ లీవ్స్. నువ్వే తెంపినా చెప్తా. సో ఇట్లా తెంపుతున్నాను. గ్రీన్ కలర్ ఫ్రెష్ ఉందంట, చింత చిగురు అంట. చిగురు చింత చిగురు మటన్లో ఇస్తారంట. తినలేదు కదా అక్క, కింద పడని అన్నావు. కార్లలో 2 బండ్లు అన్నయ్య అప్పుడే వచ్చిన. సో గైజ్ మన వాళ్ళు నేను రాకముందే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. మా బావ అండ్ వీళ్ళందరూ. ఏంది ఇక్కడ లారీస్ ఎందుకు ఉన్నట్టు? నాకు ఇక్కడికి వచ్చినట్టు గుర్తొస్తుంది గాయస్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ కేమ్ ఆర్ నాట్. వీళ్ళు సపరేట్ నేను సపరేట్ రావడం వల్ల వీడియోస్ ఏం తీయలేదు. మేమైతే ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ టెంపుల్ మీన్, బట్ ఒక టెంపుల్కి అయితే వచ్చి చిలకలగుట్ట మోతవారి అంట, సౌడమ్మ గుట్ట. ఇక మా కంకి నేను లోకల్ చంటి అంటుంది. సో గాయ్స్ ఇప్పుడు ఒక లీఫ్ అయినా ఏదైనా ఒక తీసుకొని మీదేసి పురుగు అని చెప్తాం. సో రియాక్షన్ ఎట్లుంటుందో మీరే చూడండి. సో ఏమైనా తీసుకో. ఇక్కడ ఏం లేవు గాయస్, ఏం దొరుకుతలేవు, ఫుల్ ఉన్నాయి. చీమలు అయితే ఫుల్ కొడుతున్నాయి. పట్టుకో. చీమలు అయితే ఫుల్ కొడుతున్నాయి అనమాట. సో మా బున్ను బాబు ఇట్లా అడగొచ్చు. గాయ్స్ డీజే డింగ్ 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 బియ్యం అన్నీ ఉన్నాయి. కంకులు ఒలుమంటుండు మామయ్య.
స్కూటీ పట్టించుకొస్తారంట, తొందర వద్దు. ఏడ పట్టించొస్తారు ఇట్లా తీసుకొని ఇద్దరం ఫ్లాప్ గైస్, ప్లాన్ ఫ్లాప్. ఏం కాదు, అప్పుడప్పుడు అట్లా ఫ్లాప్ అయితే ఏం కాదు, ఇంకా పెద్ద సక్సెస్ అవుతారు ఎప్పుడైనా. ఫెయిల్యూర్ ఇస్ ద కీ టు సక్సెస్. ఎస్. చెప్పురా గిరికి ఎప్పుడు అయ్యి మనం ఇటు సైడ్ బాగా ఏంది లేక గాయ్స్, మేము మక్క పుట్టలు గ్యారెల్ తెలుసా మీ అందరికీ. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసిన, అందులో ఉంటాయి. సో అవి చేయడానికని ఇవి తీసుకున్నాం. అండ్ మా వాళ్ళందరూ అంత దూరం ఉంది కదా, అక్కడ వాళ్ళందరూ వంటలు చేస్తున్నారు. ఆఫ్టర్ ద తినడమే ఇంకా ఫైనల్గా. లేదు గట్టే చెప్పాలి. హలో గాయ్స్ అను. నీది నాకే వినబడుతుంది, వాళ్ళకి వినిపిస్తుంది. చెప్పు. షీఈస్ మై బేబీ గర్ల్. ఫస్ట్ వ్లాగ్ కొంటున్నావా నువ్వు నాకు? నా ఫస్ట్ వ్లాగ్లో ఇది వచ్చింది. ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళినప్పుడు అంటే ఏదైనా ఫ్యామిలీతో టూర్స్కి వెళ్ళినప్పుడు మీరు కూడా పని చేస్తారు కదా, ఆబ్వియస్లీ. కమెంట్ చేయండి గైస్. మమ్మల్ని చేయండి, నేను కనబడతలేదు. మేము చేయకపోయినా మమ్మల్ని చేపిస్తారు కూర్చోబెట్టి. వీటితో ఏం చేస్తారో చూద్దాం. ఫైనల్గా ఇవన్నీ ఇరిచినాం మేము. ఇరిచిన తర్వాత చెప్పు. ఓకే లెట్స్ గో. ఇక్కడ మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వంటలు కష్టపడుతున్నారు, వంట చేస్తున్నారు. మేము ముగ్గురం అయితే సైడ్కి రండి. షాప్ ఎత్తుకున్నాం. షాప్ మాకు ఎక్కడ పోయినా తిండి గోల ఒకటి ఉంటుంది. సో ఆ తిండి గోల సాటిస్ఫైయింగ్ అవర్ క్రైవింగ్స్. గోల్డ్ ప్లస్ మా మామయ్య చూడండి, మేము ఏడు ఇప్పిమంటావా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు ముఖం దాచుకొని. దిస్ ఇస్ నాట్ ఫేర్. సో ఎక్స్ట్రా లేవద్దంటుండే, ఎక్స్ట్రా లేకుండా పక్కకి వెళ్ళిపోదాం మనం. అందుకే మా ఇజ్జత్ మేము కాపాడుకోవడానికి షాప్కి వచ్చినాం. పైసలు అయితే లేవు గైస్, ఎన్నో పైసలు అయిపోయినాయి సిద్ధంలోకి. గైస్ చేయండి బింగోస్ మనకు ఆల్సో. ఇంకా మేమైతే విప్పించుకున్నాము, కానీ ఇవేం సరిపోతే సరిపెట్టుకున్నాము ఈ రోజుకి. వీటితోనే సరిపెట్టుకున్నాం గైస్. వావ్ అనండి, బ్యూటిఫుల్ వ్యూ అండి. అక్కడ ఏముంది, వెళ్దాం అటు సైడ్. మనం సైడ్ నుంచి వెళ్దాం అయితే. వీళ్ళు మొత్తం డీజే పెట్టుకొని వచ్చినారు గైస్. గైజ్ స్టవ్స్ ముట్టిస్తున్నారు, ఐ మీన్ కట్టెపోలు ముట్టిస్తున్నారు. అవి అస్సలు వెలగట్లేదు. ఐ డోంట్ నో వై, బట్ అస్సలు అవ్వట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ ఏదైతే ఉంటుందో పెద్దది, అది తెప్పిస్తున్నారు. అప్పుడు కానీ మా వంటలు కావు. సో అది అయ్యేంతలోపు వర్షం కూడా పడేటట్టుంది. ఆ గ్యాప్లో మనం అన్నీ చూద్దాం అనుకుని అయితే అనుకుంటున్నాం. దీని బ్యాక్ సైడ్ ఏదో వ్యూ మంచిగా ఉన్నట్టుగా ఇక్కడ నుంచి తెలుస్తుంది. వెళ్ళి వ్యూని ఎక్స్పీరియన్స్ చేసి వద్దాం. సో గాయ్స్, స్టవ్ అయితే కట్టెల పొయ్యి అయితే అక్కడ మండట్లేదని మన వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు అక్కడ. సో ఆ గ్యాప్లో మనం టైం వేస్ట్ చేయకుండా గుడి బ్యాక్ సైడ్ కొంచెం వ్యూ ఉన్నట్టుంది, లైక్ లేక్ లాగా, అది చూసేసి వద్దామని అయితే అనుకుంటున్నాము. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ సైడ్. ఇదంతా హాట్ పిల్లల్ని, మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, బట్ అస్సలు మండట్లేదు. చూద్దాం ఏమవుతుందో. అందరూ అదే బాధ. కొంచెం సేపు స్టార్ట్ అయ్యేలా ఉంది ఇక్కడ. లెట్స్ సీ మన ప్లాన్ పిక్నిక్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. మేమైతే ఇప్పటికి చాలా ప్లాన్ చేసినాం ఫ్యామిలీతో, కొన్ని మాత్రమే సక్సెస్ అయినాయి. చూడండి గాయ్స్, ఇక్కడ వ్యూ జాగ్రత్తగా అందరూ. మేము ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ.
ఇక్కడికి వచ్చేసాం. సో మేము మంచి ఏమైనా ప్లాన్స్ అనుకుంటే ఇలా అవుతుంది అనమాట. వర్షం పడుతుంది. మరి జాయ్కి చీమ కుట్టిందంట గాయస్. ఫుల్ ఏడుస్తున్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో చీమ కుట్టినా కూడా ఫోటోలు దిగిపిస్తుంది. మా సిట్ చాలా బిజీ ఉంది. సో మా మమ్మీ గైస్ హాయ్ చెప్పండి. సో యూట్యూబర్ డాన్స్ చేస్తుంది అనమాట. వైరల్ చేసేయాలి వీడియో. నిమ్మ తోట వనములో లైక్ దిస్. అబ్బ చిన్న పిల్లల్ని కూడా అడుక్కుంటుంది సీడక్క ఫోటో తీయమని. మా జాయ్ చూడండి, మా జాయ్ ఇప్పుడు వెనకాల ఏం దింపమంట నాకు అర్థమవుతలేదు. చూడండి ఇక పోజ్ ఇట్లా వేయాలంతే. జాయిన్ ఇవ్వండి అందరూ. వాళ్ళ మమ్మీ గాయస్ ఇప్పుడే ఇక్కడ వ్యూ చూసేసి వెళ్తున్నాము గాయస్. వ్యూ చూసేసినాం. మా అత్త గాయస్, మా మధ్యలో సో గాయస్ ఇప్పుడు మేము ఇక్కడ వ్యూ చూసి వెళ్తున్నాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మా మధ్యలో అక్క గాయస్, మా డాడీ వాళ్ళ సిస్టర్. మధ్యలో అక్క అక్క గైస్. మా మధ్యలో అత్త గైస్. తోటవనములో మా సీడాక అక్కడ ఉంది చూడండి. మా సీడాక చూడండి. సీడాక ఇస్ రెస్టింగ్ దేర్. వేర్ ఆ చైర్ కింద కనిపిస్తుంది. అయ్యో ఎస్ గైస్. సో గైస్ ఇక్కడ అప్డేట్స్ ఇచ్చారన్నమాట. మన బ్లాగ్ కొంచెం బిజీ ఉంది. సో అక్కడ వంటలు అవుతున్నాయి పాపం. మా మమ్మీ ఆడ స్కూటీ మీద కూర్చుంది గైస్ ఇక్కడ పోదామని. ఇక్కడ మన చేప, ఇది మన కార్. పడుతుంది గాయ్స్. అక్కడ మన వాళ్ళు మంటలు ఆపేస్తున్నారు గాయ్స్. ఐ మీన్ ఇక్కడ నాకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. సో అందరూ మన ఊళ్ళ నుంచి వస్తువులు అన్నీ ఇక్కడ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం అక్కడ చేస్తాం అనమాట. అక్కడ వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు గైస్. మన బ్లాగర్ ఉనుకుతుంది శంగ అప్పటి నుంచి దేక్తలేదు గైస్. ఏడున్నా మన ప్లేస్ ఇక్కడ మనం అడి చేస్తాం. మన ఊళ్ళో ఆడున్నారు గైస్. ఏమో చేస్తున్నారు ఆడవాళ్ళు వంట. పాపం వాళ్ళకి అవి అయితేలే వంట కట్టేలు. మేమిద్దరం అయితే ఇప్పుడు అందులోకి పోతున్నాం గాయస్. ఫుల్ వర్షం పడుతుంది. ఇది మందే, ఇది మందే, అది మందే. సో గాయస్ ఫుల్ వర్షం పడుతుంది. మేమైతే బూమర్ తింటూ చిల్ అవుతున్నాం. ఇప్పుడు మేమైతే ఫుల్ వర్షం పడుతుంది. సో మేము టైంపాస్ కానీ చిట్టీలు ఆడుతున్నాం అనమాట. సో చూడండి మా కెమెరా మాకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట జాయిన్ పట్టుకొని. సో మేమైతే ఇప్పుడు చిట్టీలు ఆడుతాం చూడండి గైస్. ఇప్పుడైతే వర్షం పడుతుంది అనమాట. మాకు ఫుల్ ఆకలి అవుతుంది తెలిసింది కాబట్టి స్టార్ట్ చేసిన టైం 2:23 అవుతుంది. సో ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాయి. మాకు అది ఫుల్ ఆకలి అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్. బాయ్. అందరూ తిన్నారా? ఏం చేస్తున్నారు? That's why we are born as all girls. China Kuturu also. So the Kuturu are working like that, like cookas. మా అక్క సిట్ హాయ్ అప్పు. సిట్ హాయ్ అప్పు.
సిట్ సిట్ ఏ సిట్ సిట్ హాయ్. చాలా కష్టపడుతున్నారు గాయస్. హలో ఏం చేస్తున్నావు? ఏందిరా ఇది మటనా? వావ్ ఇంత కారం కలిపిరు. అది కారం కారం ఇట్లా ముక్కలకి నేను తినని అర్థం. కారాన్ని చూస్తే నేను తినలేను. మా పెద్దక్క ఇంటికి పెద్ద కూతురు ఇన్ని పనులు చేస్తుంది అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. దట్స్ వై ఐఎమ్ సారీ, నేను చిన్న కూతురు. మా జాయ్ కన్నీ ఏం చేస్తు. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్ అని ఫస్ట్. ఓకే తీస్తా మరి. హాయ్ గాయ్స్ చెప్పు. జాయ్ నువ్వు హాయ్ గాయ్స్ చెప్తానే. జాయ్ ఏంటి నాకి డోర్ ఓపెన్ చేయాలంట, అందుకని చెప్పి అన్ని కష్టాలు పడుతున్నాడు జాయ్. అండ్ లుక్ అట్ బబ్లు. బ్రష్ చేసినా స్నానం కూడా చేయడు. గుడికి వస్తాడు స్నానం చేయకుండా, బ్రష్ చేయకుండా వస్తాడు. వర్షం తగ్గింది కదా మళ్ళీ. ఓ మై గాడ్, ఒక ప్రిన్సి పని చేస్తుంది అంటే ఏదో గిన్నె పట్టుకొని వస్తుంది. వర్షం తగ్గింది కదా మళ్ళీ మబ్బు వచ్చింది, మళ్ళీ వర్షం పడేలా ఉంది. మా ఒక్క ఫుడ్ ఐటెం కూడా రెడీ కానట్టుంది నాకు తెలిసి. వంటలు మటన్, దేర్ ఇట్స్ చికెన్ అండ్ అందులో చేసేది రైస్ అండ్ టమాటో కర్రీ. వాళ్ళకి ఇంకేది కంప్లీట్ కాలేదు. ఫుల్ ఆకలి అవుతుంది. 3 అవుతుంది ఎగ్జాక్ట్ 3 టైం. ఏం వంటలు కాలేదు. మేము ఇక్కడ అడ్వెంచర్ చేస్తున్నాం. ఏముందా అని చెప్పి వెళ్తున్నాము ఇంతమంది లైన్గా. ఎవరు ఎక్కడ పడుతుందో తెలియదు. మీకేమో అయిందా ఏమైనా ఫుల్ వర్షం పడుతుంది. మేము ఇంకా తినలేదు అనమాట. ఇప్పుడు అయింది బ్రెడ్ అనేది. మళ్ళీ మళ్ళీ వాన వస్తే మనసు గొడుగు పట్టింది. సో ఫుల్గా వర్షం పడుతుంది. ఈరోజు 100% తడవాలి గాయస్. చాలా డేస్ అని తడవకుండా. సో ఈ సాక్తోనే మనం తడవచ్చు. ఇందులో తినేది బ్యాక్ సైడ్, వెనక మాల బ్యాక్ సైడ్ తినేటప్పుడు చూపిస్తాం. యా అసలు ఎందుకు వచ్చాము ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకు వచ్చినాము, ఇంట్లో తినలేక వండుకొని బయటకు వచ్చి వండుకొని తిందామని, అంతే. వేరే ఏం లేదు. లైక్ మొక్కులు అట్లాంటివి అయితే ఏం లేవు. ఫ్యామిలీ అందరం ఉన్నాం కదా, సో టైప్ ఆఫ్ గెట్ టుగెదర్, పిక్నిక్. మా మామ్ చిన్న పిక్నిక్ లాగా. దేనికి టవల్. సో గైస్ చెప్పులు ఇప్పనికి ఎవడో ఇక్కడ ప్లేస్ లేదన్నమాట. మై గాడ్ ఇట్స్ రైనింగ్ a lot guys. Guys look at my Cute brothers. Joy. They are not doing any work. Guys అందరం అయితే టైమ్ 3:34 అవుతుంది. అండ్ యా ఇక్కడ 3:34. ఇప్పుడు జాయ్ క్యూట్ జాయ్ ఆకలి అయితే లేదు. అందరికి ఆకలి మంట కొద్దిగా ఎప్పుడో తిన్నాం, టిఫిన్ తిన్నాం. మనం ఫుడ్ ఐటమ్ ఎందుకంటే గిన్నెలు ప్లేట్లు బగారా రైస్, టమాటో కర్రీ. కూర్చొని కూడా ఒక 10 minutes అయింది గైస్. ఇంకా నాకు ప్లేట్ రాలేదు. అందరికి పంచుతున్నాం కాబట్టి పంచుతున్నాం తప్ప మాకు వచ్చేది. దట్స్ వై సిట్ అట్ ద కార్నర్ సో దట్ యూ విల్ గెట్ ఫస్ట్ ప్లేట్. ఏం కావాలి జాయ్? ఏం కావాలి? జాయ్కి ఆమె కావాలంట. జాయ్ ప్లేట్. జాయ్ ప్లేట్లో తప్ప అందరు ప్లేట్లో తింటాడు జాయ్. వాటర్ ఇక్కడ మటన్ కడుపు నిండా అన్నం అయితే తిన్నాము. కానీ హార్ట్ఫుల్గా తినలేకపోయినా. కారం ఉండే, ఘోరము కారం ఉండే. సో తినలేకపోయినాం. ముక్కులు కళ్ళు ముఖమే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫోటో సెక్షన్స్ ఏమైనా ఉంటాయి వెళ్తే ఫొటోస్ అండ్ దెన్ ప్యాకప్ అండ్ దెన్ గో బ్యాక్ టు హోమ్. డాన్స్ గైస్ మేము గుట్టెక్కినాం. అలసిపోయినాం గుట్టెక్కి.
ఇది యాక్చువల్ టెంపుల్ అంట ముందు. సౌడమ్మ గుట్ట నియర్ హిమత్ సాగర్. చెప్పండి మీరు ఉన్న తర్వాత నేనేం చెప్పేది చెప్పండి. అట్లీస్ట్ నాకు రెస్టోర్ రీల్స్ చేస్తున్నాం గాయస్ మేమందరం ఇప్పుడు ఇక్కడ. సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. బాగుంది కదా, సూపర్ ఉంది, సింప్లీ సూపర్. ఇక్కడ కూర్చుంటే మన లైక్ హెక్టిక్ డే కాస్త చాలా పీస్ఫుల్ డే అయిపోతుంది. దట్స్ వై ఎంత బాగుందో. ఇక్కడ మేబీ ఫంక్షన్ హాల్ ఇట్లా చేసుకోవచ్చు, హాల్స్లో కూడా. ఒక మంచి డే అవుట్ విత్ ఫ్యామిలీ అయితే అనిపించింది మాకు. చాలా మంచి ఎంజాయ్ చేసినాం మేమందరం. ఆ గుట్ట పైన ఎక్కిన తర్వాత ఇంకా మంచి ఫ్రెష్ గాలి, ఆ వాటర్ని చూస్తుంటే నేచర్ నిజంగా ఎంత బాగుంటుందా అనిపించింది అనమాట. సో ఇది గుట్ట మనం ఎక్కింది. ఎక్కడ కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడతాము. మరి అంత డేంజర్గా కూడా ఏం లేదు గుట్ట. మై గో టు హెయిర్ స్టైల్. చెప్పులు వేసుకోవాలా? వేసుకో మరి. అయిపోయింది, డే హ్యాస్ బీన్ ఎండెడ్ రైట్ నౌ. సో ఇప్పుడు అందరం కలిసి అయితే మళ్ళీ ఒకసారి గుట్ట మీదకి వెళ్ళి పిక్చర్స్ దిగి ఇంటికి వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. రోజా ఫైనల్ గా ఇట్లా అయిపోయినాయి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోతాం, పడుకున్నాం కాబట్టి మేము వెళ్ళిపోదాం మా ఇంటికి. ఐ వాంట్ టు ఎండ్ దిస్ బ్లాగ్ హియర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys.